ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. హైడ్రాను మరింత బలోపేతం చేసేలా ఆర్డినెన్స్ కు సర్కార్ ఆమోదం తెలపబోతుంది. రైతు భరోసా, రుణమాఫీ, వరద నష్టంతో పాటు యూనివర్సిటీలకు పేర్లు మార్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ రాకతో జోరు పదవుల నుంచి సీఎం రేవంత్ కు రిలీఫ్ దొరికిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరగబోతుంది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రాతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో వందల ఆక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇంకా వందల నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా మార్కింగ్ పూర్తి చేసింది. అయితే హైడ్రాకు చట్టబద్దత లేదన్న విమర్శలు వస్తుండటంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. హైడ్రాకు కోర్టు చిక్కులు తలెత్తకుండా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేబినెట్ మీటింగ్ లో హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపబోతున్నారు. మరోవైపు ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాల కొత్త పేర్లను ప్రకటించిన ప్రభుత్వం వాటిపై కేబినెట్ ఆమోదం తీసుకోబోతున్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ కు వీరనారి చాకలి ఐలమ్మ పేరును ప్రకటించింది ప్రభుత్వం. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా పేర్లు మార్చబోతోంది ప్రభుత్వం. ఈ పేర్ల మార్పుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్టం జరిగింది. దీనిపై ఇప్పటికే అధికారులు వరద నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై కేబినెట్ లో చర్చించి తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కేంద్ర సాయం కోసం మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు చాలా చోట్ల రైతు రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ రుణమాఫీ పెండింగ్ లో ఉండటానికి కారణాలు, వాటిని వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు మంత్రివర్గం ఆదేశాలు ఇవ్వబోతుంది. రైతు భరోసా, రేషన్ కార్డులపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై విధి విధానాలపై చర్చించింది. సబ్ కమిటీ సూచనలపై కేబినెట్ లో చర్చించి రైతు భరోసా, రేషన్ కార్డుల పూర్తి విధి విధానాలను ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లకు ఆమోదం తెలపబోతుంది సర్కార్.